క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆ రోజు ఈవినింగ్ పే చేసేసాను, నెక్స్ట్ వేవ్లో ఎన్రోల్ అయిపోయాను. మార్నింగ్ తెలుసుకున్నావు, ఈవినింగ్కి ఇంకా మీ దాంట్లో చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చాలా బాగా చెప్తున్నారు మీరు. నేను క్లాసెస్ అనేవి బయట పెట్టుకొని వింటాను అనమాట. సో మా మదర్ యూస్ టు లిజన్, తన పక్కన కూర్చొని క్లాస్ అప్పుడప్పుడు వింటూ ఉంటుంది. వెన్ ఎవర్ యూస్ టు టాక్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఫోన్ అండ్ షీ యూస్ టు సే దిస్ ఈస్ ద థింగ్ రైట్ యూఆర్ సేయింగ్. ఫస్ట్ ఇంటర్వ్యూలో అయితే చాలా నర్వస్గా ఉండేది, అసలు ఏం అడుగుతారు ఏమని. బట్ నెక్స్ట్ వేవ్ చాలా హెల్ప్ చేసింది. Hello guys, we are back again with our next episode in next chapter with Next Wave. Before I get started, I wanted to thank all of you for supporting us. While we have seen a lot of stories which are inspirational from our students, in our 5th episode, we are going to see a story which is a bit different. Did you know how a train journey could be a turning point in someone's life? Believe it or not, a train journey of one of our students has turned out to be a foundation stone in his tech journey and ended up in a very good software job. You want to find it how? Then watch this episode till the end and let's get started. Hi Latish, how are you? I'm good, Varshit. So Latish, very happy to have you for today's episode. So నీ స్టోరీ నేను చదివాను, బట్ డైరెక్ట్గా నీ నుండి వినడం అన్నది is what I'm looking at. So maybe you can give a little bit of introduction about yourself, like your family background, your educational background and all. As you know, my name is Ratish. I'm born and brought up in Srikakulam. Father ex-army and mother private teacher. Okay. And నా గ్రాడ్యుయేషన్ ఏమొచ్చి సిఎస్సిలో అయ్యింది ఇన్ ఎల్పియు పంజాబ్. All right. So lovely professional university. ఎస్ ఎస్ ఎస్. Okay. Okay. How did you come across నెక్స్ట్ వేవ్? అసలు అంటే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసావు, బట్ నెక్స్ట్ వేవ్ ఒకటి ఉంది అన్నది నీకు ఎలా తెలిసింది? సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో నాకు వన్ ఆఫ్ ది అటెంప్ట్లో నాకు భోపాల్ సెంటర్ కింద ఇచ్చారు. సో SSB కాంపిటేటివ్ ఎగ్జామ్. యా యా. ఓకే. సో నేను ట్రావెలింగ్ చేస్తున్నా ఫ్రమ్ విశాఖపట్నం టు భోపాల్. ఓకే. ట్రైన్లో ఒక పర్సన్ మీట్ అయ్యాను. సో అతను ఏంటంటే నేను ఇట్లా చిట్చాట్ అవుతున్నాం, మా ఇద్దరం చిట్చాట్ అయినప్పుడు కాన్వర్సేషన్ మధ్యలో నేను అన్న ఇట్లా కెరియర్ గ్యాప్ అయిపోతుంది, నేను ఇట్లా డొమైన్ చేంజ్ చేసుకుని అనుకుంటున్నాను, మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నాయో చెప్పండి అంటే తను ఆల్రెడీ నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాడు. ఓకే. తను ఆల్రెడీ నెక్స్ట్ వేవ్ స్టూడెంట్. ఎస్ ఎస్. ఓకే. సో స్టూడెంట్ అవ్వడం వల్ల తను కొన్ని వీడియోస్ చూపించాను నాకు, ఆల్రెడీ కొన్ని టాపిక్స్ వీడియోస్ చూడు, నీకు నచ్చినట్టు ఉంటే జాయిన్ అవ్వు అని చెప్పి. సో నేను వీడియోస్ చూసాను, నాకు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి టెర్మినాలజీ గట్రా నాకు ఫెమిలియర్ కింద ఉన్నాను కాబట్టి సో నేను ఆల్రెడీ చూసినప్పుడు నాకు అర్థమయ్యింది. సో దే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో వాట్ ఎవర్ వీఆర్ కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్లో చూడొచ్చు అనేసి మచ్ ఇంప్రెస్ అయ్యాను. అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆ రోజు ఈవినింగ్ పే చేసేసాను, నెక్స్ట్ వేవ్లో ఎన్రోల్ అయిపోయాను. ఓకే. మార్నింగ్ తెలుసుకున్నావు, ఈవినింగ్ జాయిన్ అయిపోయాను. బికాజ్ నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో అన్నిట్లో ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్కరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్పడం అనేది చాలా రేర్. అండ్ మీ దాంట్లో చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చాలా బాగా చెప్తున్నారు మీరు. సో నేర్చుకోవడం స్టార్ట్ చేసావు అంటే ఆ రోజు జాయిన్ అయిపోవడం జరిగింది, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. సో కమింగ్ ఫ్రమ్ ఎ సిఎస్సి బ్యాక్గ్రౌండ్, అంటే నేర్చుకోవడం వాజ్ ఇట్ ఈజీ ఆర్ వాజ్ ఇట్ టఫ్? అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటి? అంటే కాలేజ్లో కూడా కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని ఉంటాం కదా, అండ్ ఇక్కడ కూడా మోర్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనం స్క్రాచ్ నుండి నేర్చుకుంటూ వెళ్తున్నాం. సో హౌ వాజ్ దిస్ లెర్నింగ్ జర్నీ డిఫరెంట్ ఫ్రమ్ ది కాలేజ్ సిఎస్సి కరికులం ఆర్ ఏదైతే నేర్చుకున్నావో ఆస్పెక్ట్స్? So next wave is quite different from graduation because from మన గ్రాడ్యుయేషన్లోనే టాపిక్స్ చెప్తారు, బట్ వాళ్ళు అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ కాన్సెప్ట్ మీద చేయండి అనేది స్పెసిఫిక్గా మనకి ఇవ్వరు. సో నెక్స్ట్ వేవ్లో ఏంటంటే క్లాస్ అయిపోగానే దానికి తగ్గట్టు దాని ఎంసీక్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ మనం రియల్ లైఫ్ హ్యాండ్స్ ఆన్ కూడా ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ముందు నుంచే సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫెమిలియర్ విత్ టెర్మినాలజీ, నాకు టెర్మినాలజీ మీద ఫెమిలియర్ ఉన్నా సరే నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను నెక్స్ట్ వేవ్ నుంచి. సో ఓవరాల్గా ఒక సెషన్ అవ్వగానే ఎంసీక్యూస్ ఉండడం, దాని తగ్గట్టు క్లాస్ బేస్డ్ సెషన్స్ ఎంసీక్యూస్ ఉండడం, దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. మధ్యలో మీరు పాయింట్ చెప్పారు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కాబట్టి ఫెమిలియరైజ్డ్గా ఉన్నాను నేను టెర్మినాలజీతో అన్నది. బట్ వాట్ డూ యూ థింక్, అంటే అదర్ బ్రాంచెస్ నుండి ఆర్ అదర్ బ్యాక్గ్రౌండ్స్ నుండి ఇన్ కేస్ వస్తే వాళ్ళకి ఈజీగానే ఉంటుందా ఆర్ వుడ్ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్? డెఫినెట్లీ బికాజ్ నేను చెప్తా
నా కొలీగ్ ఇప్పుడు ఎవరైతే నా కంపెనీ లాట్స్లో జాయిన్ అయ్యారో షీఈస్ ఫ్రమ్ బీఎస్సీ కెమిస్ట్రీ. ఓకే, మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్క్రాచ్ అని చెప్తారు. వాళ్ళకి అసలు కంప్యూటర్ అనే ఇది కూడా బేసిక్స్ కూడా ఉండవు. అండ్ దే లెర్న్ ది కోడింగ్. అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే నేను క్లాసెస్ అనేవి బయట పెట్టుకొని వింటాను అనమాట. సో మా మదర్ యూస్ టు లిజన్, తన పక్కన కూర్చొని క్లాస్ అప్పుడప్పుడు వింటూ ఉంటుంది. అండ్ షీ ఆల్సో గాట్ ఫెమిలియర్ విత్ ద టెక్నాలజీ. వెన్ ఎవర్ యూస్ టు టాక్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఫోన్ అండ్ షీ యూస్ టు సే దిస్ ఇస్ ద థింగ్ రైట్ యూఆర్ సేయింగ్. తనకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి. awesome to hear that. సో లతీష్, ఏ లాంగ్వేజ్లో వినేవాళ్ళు క్లాసెస్ మీరు? నేనైతే తెలుగులో వినేవాడిని. రాహుల్ అతిలోలి సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్. ఓకే, కలిసారు. అండ్ ఐ షోడ్ మై గ్రాటిట్యూడ్ టు హిమ్. నైస్, ఆసమ్. యా, లెర్నింగ్ అనేది అయింది. ఇన్ బిట్వీన్ మీరు మధ్యలో ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి నేను విన్నాను. సో బట్ సో ప్రాబబ్లీ యూ కెన్ టాక్ అబౌట్ ఎ లిటిల్ బిట్. సో నేను జావా స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక కంపెనీ వచ్చింది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే జావా అండ్ స్ప్రింగ్ బూట్. ఓకే. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు 150 మెంబర్స్, అందులో నేను కూడా ఉన్నాను. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ అప్పటికప్పుడు ఈ కోర్స్ అనేది క్రియేట్ చేశారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక కంపెనీ రాగానే ఇంక లేదు మా దగ్గర జావా స్ప్రింగ్ బూట్ లేరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. వాళ్ళు అప్పటికప్పుడు కోర్స్ క్రియేట్ చేసి మాకు నేర్పించారు. బట్ అప్పుడు రిజిస్ట్రేషన్ టైం అనేది చాలా హైలో ఉండడం వల్ల కంపెనీ అనేది ప్లేస్మెంట్ పాస్ చేసింది, టెంపరీగా పాస్ చేసింది. బట్ ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ నాకు కొత్త థింగ్స్ నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో జావా స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకున్నాను నేను. ఓకే. సో కొత్త టెక్నాలజీ నేర్చుకున్నారు. సపోజ్ దట్ అంటే ఈ కమింగ్ టు ది లెర్నింగ్ జర్నీ ఫాలోడ్ బై ప్లేస్మెంట్స్ అంటే మరి అది ఎలా జరిగింది? అంటే ఓ కంపెనీకి అప్లై చేశారు, డైరెక్ట్ ఆ కంపెనీలో జాబ్ వచ్చేసిందా, లేకపోతే అసలు జాబ్ పోర్టల్ మీకు యాక్సెస్ ఉంటుంది? ఎన్ని కంపెనీస్కి అప్లై చేశారు? నేనైతే షార్ట్ లిస్ట్ అయ్యారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు? నేనైతే 40+ అప్లై చేసి ఉంటాను అండ్ 20+ షార్ట్ లిస్ట్ అయ్యాను. ఓకే. ఆ ఇంటర్వ్యూ మాత్రం 2 to 3 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాను. దిస్ ఇస్ మేబీ మై 3rd or 4th ఇంటర్వ్యూ. ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూలో అయితే చాలా నర్వస్గా ఉండేది, అసలు ఏం అడుగుతారు ఏమని, బికాజ్ నేను ప్లేస్మెంట్స్ కూడా వెళ్ళదు కదా. సో లైవ్ ఏమీ లేదు. సో ఫస్ట్ టైం అయితే చాలా నర్వస్గా అనిపించింది. బట్ నెక్స్ట్ చాలా హెల్ప్ చేసింది బికాజ్ దే ప్రొవైడ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తారు. సో నాకైతే లిటరలీ భయం మెల్లమెల్లగా పోయింది. ఐ గేవ్ లిటరలీ 4 to 5 మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, నైస్. సో లాయిడ్స్ వాజ్ యువర్ 3rd or 4th ఇంటర్వ్యూ? యా. సో లాయిడ్స్ ఇంటర్వ్యూ ఎలా అయింది? లాస్ట్ ఇంటర్వ్యూ ఇట్ వెంట్ గ్రేట్ బికాజ్ ఆ ఇంటర్వ్యూయర్ కూడా చాలా ఫ్రెండ్లీ. ఇక్కడ ఏం చెప్తాను చూడండి, మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంతూజియాస్టిక్ గా ఉండాలి. ఇక్కడ నేను జావా స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నాను కంపెనీ రావడం వల్ల. సో కంపెనీ ప్లేస్మెంట్స్ అనేది మధ్యలో ఫీస్ చేసింది, అంత మాత్రం నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. ఇప్పుడు ఏమైందంటే ఎందుకు అంటే అరే ఫ్రీజ్ చేశారు అనవసరంగా దీనికి టైం పెట్టి కొత్త నేర్చుకున్నాను అది లేదు. బికాజ్ నేను చెప్తే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. బికాజ్ నేను ఈవెన్ దో వాళ్ళు వెళ్ళిపోయినా సరే నా సివి రెజ్యూమేలోని జావా స్ప్రింగ్ బూట్ ఒక ప్రాజెక్ట్స్ అనేవి నేను ఇంక్లూడ్ చేశాను. ఓకే. సో నాకు ఇంటర్వ్యూయర్ అడిగాడు నీకు జావా స్ప్రింగ్ బూట్ వచ్చా అని, అండ్ నాకు వచ్చు అన్నాను. ఈ ఆస్క్డ్ మీ సో మెనీ క్వశ్చన్స్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఇంత వచ్చా కాన్సెప్ట్ నీకు జావా స్ప్రింగ్ బూట్ లో యాజ్ ఎ ఫ్రెషర్ గా. సో నేను ఎందుకంటాను, సో ఆల్వేస్ బి ఎంతూసియాస్టిక్. మీ స్కిల్ మీద మీరు ఫోకస్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు జాబ్ వస్తుంది అని. నైస్. ఆల్మోస్ట్ 1 month దాటినట్టుంది కదా. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ కంపెనీ? ఇట్ వాస్ సో గ్రేట్. నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ లో అలొకేట్ అయ్యాను నేను. ఓకే. ప్రాజెక్ట్ ఆల్రెడీ అసైన్ చేస్తారు. ఇక్కడ ఒక క్రేజీ థింగ్ జరిగింది. ఓకే. గెస్ వాట్, నాకు ప్రాజెక్ట్ ఏదైతే అలొకేట్ అయ్యిందో నేను స్ప్రింగ్ బూట్ లో అయ్యాను. ఓకే. ద టెక్నాలజీ విచ్ యు లెర్న్డ్ బ్యాక్ దెన్. యా. సో అందుకే అంటాను ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ స్కిల్స్. నైస్. అంటే థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ కదా. ఒక కంపెనీ వచ్చింది అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సి వచ్చింది బ్యాక్ దెన్. దట్ అగైన్ హెల్ప్ యూ ఫర్ టాకింగ్ యువర్ ఇంటర్వ్యూ. ఎట్ ది సేమ్ టైమ్ ద ప్రాజెక్ట్ విచ్ ఈస్ అసైన్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అది కూడా స్ప్రింగ్ బూట్ మీదనే. వెరీ హ్యాపీ.
సో లతీష్, ఫ్యూచర్ టెక్ ఆస్పిరేషన్స్ ఏంటి ఫర్దర్గా? నేను టెక్నాలజీలో స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్లీ కంట్రిబ్యూట్ మై టెక్నాలజికల్ వర్క్ ఇన్ డిఫెన్స్ సెక్టర్. ఓకే, ఫైనల్గా కొంచెం ఆ గోల్ Defense అనేది వైపే మైండ్లో అయితే ఉన్నది. ఉంది. ఓకే, సో టెక్నాలజీ ఆస్పెక్ట్లో కూడా స్ట్రాంగ్ అయ్యి డిఫెన్స్ వైపు కంట్రీకి కాంట్రిబ్యూట్ చేద్దాము అన్న yes. ఆస్పిరేషన్ ఉంది. వెరీ గుడ్ టు హియర్. ఆసమ్. అండ్ యా, ఐ రియలీ విష్ యూ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో ప్రాబబ్లీ మీ ఫెలో CCVPN స్టూడెంట్స్కి, అంటే a lot of people are continuing their learning as of now. So if you were to give a message or a suggestion from your end, so Okay. probably yeah, నువ్వు ఇక్కడ చూస్తే చెప్పచ్చు. So you can give a message to them directly. ఓకే. హాయ్ గైస్, జస్ట్ ట్రస్ట్ ది ప్రాసెస్. నేను మీ ఫేస్ నుంచే వచ్చాను. మనం చాలా గాబర్గా ఉంటాం జాబ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొట్టేయాలనేసి. బట్ we tend to lose focus on the main thing to improve our problem solving skills. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్వేస్ రిమెంబర్, నైదర్ ది గుడ్ డేస్ ఆర్ పర్మనెంట్ నార్ ది బ్యాడ్ డేస్ ఆర్ పర్మనెంట్. మీరు ఇప్పుడు బ్యాడ్ ఫేస్లో ఉండొచ్చు, జస్ట్ బీ కన్సిస్టెంట్ అండ్ మెయింటైన్ పేషెన్స్. గుడ్ డేస్ ఆర్ కమింగ్ ఫర్ యూ. So that's a very good message to your fellow CCVPNs, Latish. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్. అంటే కీ టేక్ అవేస్ మనం చూసుకున్నా కానీ మన లతీష్ స్టోరీలో, సో విచ్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ యువర్ వే, జస్ట్ గ్రాబ్ ఇట్, జస్ట్ లైక్ హీ డిడ్. అంటే ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సి వచ్చింది, ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి వచ్చింది అంటే అది నేర్చుకుని అక్కడితో ఆపేయకుండా తను దాని మీద అపాన్ ఇట్ హీ జస్ట్ కెప్ట్ బిల్డింగ్ ఆన్ ఇట్. అండ్ కరెక్ట్గా అదే థింగ్ తనకి ఇంటర్వ్యూలో హెల్ప్ అయింది, అండ్ అదే థింగ్ తనకి ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా అసైన్ అయింది. సో డెఫినెట్లీ that could happen with us as well. So keep learning consistently and have that patience in you. So Latish, very happy to have you for today's episode. So guys, that's it for today's episode. This is Varshit signing off.